నమస్కారం. కృష్ణమ్మ సొగసులు కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు అత్యంత ప్రసిద్ధిగాంచిన గద్వాల్లో మనం ఉన్నాం. గద్వాల్లో పట్టు చీరలు ఎక్కువగా ప్రసిద్ధిగాంచాయి. మరి ఈ గద్వాల్లో ఎలాంటి చేనేత వారు వచ్చేసి ఎలాంటి చీరలు నేస్తున్నారో మరి గద్వాల్లో వచ్చేసి ఎలాంటి లేటెస్ట్ శారీస్ని నేస్తున్నారో ఇప్పుడు వీరిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మరి ఈరోజు గద్వాలకు వచ్చేసాము. ఇప్పుడు చూస్తున్నాం ఒక రెడ్ కలర్ శారీ ఉంది. ఈ శారీ ఏంటి? ఈ శారీ పేరు ఏంటి? ఏమేమి వాడుతూ ఉంటారు దీనికి మెటీరియల్? దీని గద్వాల్ పైతాని వర్క్ అంటారు. గద్వాల్ పైతాని. ఓహో, అంటే వర్క్ మొత్తం పైతాని. అంటే మొత్తం డిజైన్ మొత్తం లేస్తుంది. అయితే కొద్ది వరకు కిందకి మొత్తం వదిలేసి కింద ఎక్కువ కనిపించేట్లు చేస్తాం ఇది. సో గద్వాల్ పైతాని అన్నమాట. అంటే ప్రజెంట్ ఇప్పుడు గద్వాల్ ఎక్కువగా అందరు ఇవే నేస్తున్నారు. ఇవి ఫ్యాషన్ లేటెస్ట్ వర్క్, ఇప్పుడు లేటెస్ట్ డిజైన్స్ ఇవి మేడం. లేటెస్ట్ డిజైన్స్ పైతాని అన్నమాట. దీనిలో ఒక్కొక్క శారీ ఒక డిజైన్ వస్తుంది. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇంకా కది శారీస్ కూడా గద్వాల్ ఇప్పుడు ప్రెజెంట్ బాగా మూమెంట్ ఉంది ఇప్పుడు. ఓకే, అవును, బాగా ట్రెండ్ క్రేజీ కూడా ఉంది. లైక్ దీంట్లో ఏ మెటీరియల్ వాడతారు? మనకి గద్వాల్ అనగానే జస్ట్ అప్పట్లో గుర్తొచ్చేవి గద్వాల్ శారీస్. ప్రజెంట్ అయితే పైతానీతో డిఫరెంట్ గా స్టైల్ పట్టు. అంటే గద్వాల్లో మనకి ఇక్కడ ఎవరెవరు ఏమేమి నేస్తూ ఉంటారు? ఏ ఏ శారీస్ ఎక్కువగా ఉంటాయి? గద్వాలో మనకి స్టార్టింగ్ కాటన్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాటన్ నుంచి స్టార్ట్ అప్ టు ఇంకా పైతాన్లో మనకి హెవీ కాస్ట్ దాక్కుంటాయి. అంటే ఓన్లీ కాటన్ పట్టు ఈ రెండే రకాల, ఇంకా ఏమైనా రకాలు సిల్క్ అట్లా ఏమైనా? అంటే మనకి కాటన్ అంటే కాటన్ శారీస్ వస్తాయి. అవి పెద్దవాళ్ళు వాడుతూ శారీస్ ఇంకా మూమెంట్లో ఉన్నాయి. అవి నెక్స్ట్ సీకో శారీస్, అవి ఎక్కువ మటుకు మ్యారేజ్కి వాటికి వాడతారు. ఓకే. ఇప్పుడు పట్టులు వస్తాయి. సో గద్వాల్ వచ్చి కాటన్, మనకి సిల్క్, అలాగే పట్టు అన్నమాట. అసలు ఒకప్పుడు పెళ్లిళ్ళు అంటే ప్రతి ఒక్కరు పెళ్లి షాపింగ్ అనగానే గద్వాల్ సారీస్ పక్కా ఉండాల్సింది వాళ్ళ పెళ్లి జాబితాలో వచ్చేసి. సో ఇప్పుడు కూడా ఆ క్రేజ్ ఉంటుంది, పెద్దవాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. మరి యంగ్స్టర్స్ వాళ్ళు వచ్చేసి పైతాని ఉన్న శారీస్. ఓకే. సో ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది? మనకి ఏం మెటీరియల్ వాడతారు దీనికి? దీంట్లో కాటన్, సిల్క్, పట్టు ఏం మిక్స్ అవుతుంది? అంటే మనకు కాటన్ శారీస్ మాత్రమే కాటన్ వాడతారు. కాటన్ వాడతారు. సీకో శారీస్ కి కాటన్ పట్టు లోపల కాటన్ వేస్తాము, దాన్ని సీకో అవుతుంది. ఓకే. పట్టు శారీస్ అంటే మొత్తం ప్యూర్ పట్టు వాడతాము. ప్యూర్ పట్టు వాడతారు. ఓన్లీ ప్యూర్ పట్టు. ఓకే. మరి దీనికి కావాల్సిన మెటీరియల్ అంతా మనకి గద్వాల్లోనే దొరుకుతుందా? ఇక్కడ నుంచి బయట నుంచి తెస్తూ ఉంటారా? మన గద్వాల్లోనే దొరుకుతుంది. గద్వాల్లోనే. ఓకే. మార్కెటింగ్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ నుంచే మీరు మెటీరియల్ అంతా తెచ్చేసి ఇక్కడ నుంచే మొత్తం నేయడం అంతా చేస్తూ ఉంటారు. ఓకే. గద్వాల్ పైతాని అనమాట. మనకి ఈ శారీ ఎంత టైం పడుతుంది ఒక శారీ చేయడానికి? మనకి శారీ చేయడానికి అప్ టు 12 days పడుతుంది. 12 days పడుతుంది. ఓహో, అంటే దీంట్లో వెరైటీస్ బట్టి టైం ఎక్కువగా తీసుకుంటుంది. ఓకే. డిజైన్ బట్టి శారీ కూడా డిపెండ్ అవుతుంది. ఈ శారీ మొత్తం ఒకసారి ప్రాసెస్ చూపిస్తారండి? అంటే మగ్గాల వర్క్ ఎలా నడుస్తుంది, పైతాని వర్క్ ఎలా ప్రాసెస్ ఒకసారి స్టార్ట్ చేయండి. ఇది పళ్ళు మేడం. ఇది ఓకే. పళ్ళులో స్టార్టింగ్ డిజైన్ ఇది. తర్వాత చిన్న నిమ్మలు వచ్చింది, దీని తర్వాత పెద్ద నిమ్మలు వస్తుంది. అలా వస్తుంది. సో ఫస్ట్ ఇవంతా చిన్న పికాక్స్ వచ్చేసి నెమళ్ళు వచ్చాయి, మళ్ళీ నెక్స్ట్ పెద్దగా వస్తాయి. ఇట్లా రెండు వచ్చి మళ్ళీ లాస్ట్ లో ఈ చిన్న నిమ్మలు వస్తుంది. అంటే ఇదంతా పళ్ళు ఓన్లీ పళ్ళు. అక్కడ వరకు మనకి రెడ్ డిజైన్ పళ్ళు ఒక 1 meter వరకు పళ్ళు పికాక్స్ తో మనకి హెవీ వర్క్ ఇస్తారు. ఇదంతా పైతాని డిజైన్ ఉంటుంది. బాడీ అంటే శారీ బాడీ పార్ట్ మొత్తం ప్లెయిన్ గా ఉంటుందా? మన చిన్న బుట్టీస్ వస్తుంది. ఒక్కో శారీకి ఒక డిజైన్ వస్తుంది. మన శారీకి మాత్రం చిన్న బుట్టి పిల్ల. ఓకే. కలర్ వచ్చేసి చాలా బాగుంది. అంటే కలర్స్, మరి కలర్ డైయింగ్ అంతా మీకు ఏం రిలేషన్ లేదన్నమాట, సంబంధం లేదు. ఓన్లీ మీరు మెటీరియల్ కొనేస్తారు, శారీ వీవింగ్ చేస్తారు. మనం చేపియాల్సింది, మనం కలర్ చేపియాల్సింది, మన కాంబినేషన్ మనం చేపియాల్సి వస్తుంది. మీరు ఈ శారీ అంటే మీరు ఇది చేయాలి అంటారా? షాప్స్ నుంచి కానీ పై నుంచి ఆర్డర్స్ వస్తే చేస్తూ ఉంటారా? అంటే స్టార్టింగ్ లో మనకు పట్టు అనేది ఒకటి రఫ్ పట్టు వస్తుంది. దాన్ని ఉడకబెట్టి మనం కలర్ వేస్తాము. మనకు నచ్చిన కలర్ సెట్ చేసుకొని మనం ఇలా సెట్ చేసుకుంటాము. ఓకే. సో వర్క్ చేసేటప్పుడు కాన్సంట్రేషన్ మొత్తం ఇక్కడే పెట్టి అదంతా చేయాలన్నమాట. లేకపోతే మనం ఏమైనా మిస్టేక్స్ జరుగుతుంటాయండి శారీస్ చేసేటప్పుడు? మనకి అలవాటు కాబట్టి ఎక్కువ మనకి జరగవు. స్టార్టింగ్ లో మాత్రం కొద్దిగా డిజైన్స్ మారినప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. కొత్త ఏదైనా డిజైన్స్ చేసినప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ మిగతా కాన్సంట్రేషన్ పెట్టి చేస్తే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. మనకి అలవాటు అయిపోయిందంటే ఇంకా ఆటోమేటిక్ మనకి రన్నింగ్ లో వెళ్ళిపోతుంది. ఓకే. ఇది పళ్ళు ఇవ్వదు మేడం. ఇది పళ్ళు వరకు మాత్రమే సెల్ఫ్ వస్తుంది, తర్వాత మనకి కుట్టు ఉంటుంది ఇక్కడ. ఓకే. అక్కడ మాత్రం కంపల్సరీ ఇద్దరు కావాలి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మునీశ్వర్ గారు. థ్యాంక్ యూ సో మచ్.
మరి వ్యూయర్స్, మరి ఇప్పుడు గద్వాల్లో మనం మునీశ్వర్ గారు నేస్తున్న శారీని చూసాము. ఆ శారీ కంప్లీట్ ప్రాసెస్ అయిపోయాక శారీ ఫైనల్గా ఈ విధంగా ఉంటుంది. పైతాని స్టైల్లో ఉన్న పట్టు శారీ, మంచి వాయిలెట్ కలర్, అలాగే వచ్చేసి ఒకలాంటి ఆరెంజ్ కమ్ రెడిష్ కలర్ కాంబినేషన్తో ఉన్న పళ్ళు తీసుకున్నారు. శారీ మొత్తం పైతాని స్టైల్తో ఒక పికాక్ డిజైన్ అనేది పళ్ళు పాటలో 1.5 మీటర్ వరకు డిజైన్ చేశారు. చాలా కలర్ఫుల్గా ఉంది. శారీ మాత్రం కొంచెం వెయిట్ ఉంది, బట్ లైట్ వెయిట్ అనేది చెప్పుకోవచ్చు. శారీ మొత్తం కూడా మనకి గోల్డ్ బుటీస్ డైమండ్ షేప్లో డిజైన్ చేయబడి ఉంటాయి. బార్డర్ చూస్తే కూడా మనకి పైతాని స్టైల్లో ఉన్న కలర్ఫుల్ పికాక్స్ అనేది ఈ శారీకి డిజైన్ చేశారు. టోటలీ పైతాని స్టైల్లో ఉన్న శారీని చూస్తున్నాము గద్వాల్లో మనం. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. గద్వాల్లో మరి గద్వాల్ చీరలు చాలా ప్రాచుర్యత కలిగి ఉన్నాయండి. మరి జనరేషన్కి తగ్గట్టుగా, ట్రెండ్కి తగ్గట్టుగా మరి ఇక్కడ గద్వాల్లో వచ్చేసి పట్టు చీరలు కూడా వీవింగ్ చేస్తున్నారు. మరి ఇక్కడ ఒక వ్యక్తి వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ పట్టు శారీని వీవింగ్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ ఏంటి, ఆ శారీ ఏంటో ఆ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. నమస్తే అండి. నమస్తే. ఏంటి ఈ శారీ, మీ పేరేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? చింతలయ్య, సంబారి చింతలయ్య. ఏంటండి? సంబారి చింతలయ్య. సంబారి చింతలయ్య గారు ఎప్పటి నుంచి నేస్తున్నారు అసలు ఇక్కడ శారీస్? మేము చిన్నప్పటి నుండి చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి. సో ఈ శారీ ఏంటి, బ్లాక్ కాంబినేషన్, వావ్, బ్లాక్ లో పట్టు శారీ. పట్టు ఏనా అండి? పట్టు. ఓకే, ఏంటి పట్టు పేరేంటి? ప్యూర్ పట్టు. ఇది కొట్టుకొమ్మ శారీ అంటారు, కంచు కోటకొమ్మ అంటారు. గద్వాల్ శారీ బాగా అందరు ఇష్టపడుతున్నారు, కంచు కోటకొమ్మ. అంటే ఇది కోటకొమ్మ అంటే ఇట్లా మా గద్వాల కోట ఉంది చూడండి, కోట దాన్ని బట్టి ఇది తీయడం వస్తుంది అట్లా. ఓకే, అందుకే కోటకొమ్మ శారీస్ అంటారు. ఇప్పుడు మనం చూస్తున్నది, ఇది నేస్తున్నది బ్లాక్ అండ్ ఏ కాంబినేషన్ వస్తుంది? బ్లాక్ అండ్ వైట్ వస్తుంది. బ్లాక్ అండ్ వైట్ వస్తుంది, కంచు కోటకొమ్మ శారీ. ఓకే, సో ఇక్కడ ఉన్న గద్వాల్లో కోట ఉంది కాబట్టి ఆ కోట స్టైల్లో డిజైన్ అనేది చేసి శారీని డిజైన్ చేస్తారు. శారీ మొత్తం అంటే ఆ కోటకొమ్మల బుటీస్ అనేవి మొత్తం పళ్ళు నుంచి శారీ ఎండింగ్ వరకు, పళ్ళు నుండి లాస్ట్ వరకు ఉంటుంది. లాస్ట్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది. బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది. సో ఇదంతా జరీయే యూస్ చేస్తారు. జరీ పట్టు రెండు. ఎన్ని డేస్ పడుతుంది ఈ శారీకి? 7 days పడుతుంది. 7 days లో. అంటే ఇప్పుడు పళ్ళు డిజైన్ ఏముండదు, మామూలుగా ఉంటుంది. బూట్ వచ్చేస్తుంది, ఒక మామూలుగా ఫ్లవర్స్ లాగా వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి శారీ గురించి డీటెయిల్స్ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. మరి వ్యూయర్స్ చూసారు కదా, గద్వాల్లో కోటకొమ్మల శారీ అనేవి చాలా ప్రాచుర్యత పొందాయి. నా వీడియోస్ చూస్తే కూడా బాగా ట్రెండీ అండ్ క్రేజీగా కూడా ఉన్నాయి. మనం అక్కడ బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో వేస్తున్న వీవింగ్ ప్రాసెస్ని చూసాం కదా. ఇది వచ్చేసి క్రీమ్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో ఉంది. ఈ బాడీ పార్ట్ మొత్తం వచ్చేసి మనకి క్రీమ్ కలర్తో ఉంది. చెక్స్ అనేవి ఉన్నాయి. బార్డర్లో మాత్రం కోట కొమ్మలు, అంటే గద్వాల్లో కోట ఉంది అండి, ఆ కోట డిజైన్ అనేది మనకి ఈ శారీలో వీవింగ్ చేయడం జరిగింది. గ్రీన్ కాంబినేషన్తో తీసుకున్నారు. పళ్ళు కూడా చూస్తే మనకి ఈ డిజైన్ అనేది చెక్స్ లాగా ఇచ్చి గోల్డ్తో లైన్స్ అనేది ఫిలప్ చేశారు. శారీ పళ్ళు మొత్తం ఈ విధంగానే ఉంటుంది. టోటల్లీ గద్వాల్ యొక్క ప్రత్యేకమైన కోటకొమ్మ శారీ అన్నమాట. గద్వాల్లో గద్వాల్ చీరలకి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇక్కడ ఇంకో చెప్పుకోదగ్గ గొప్ప విషయం కూడా ఉంది. గద్వాల్ నుంచే తిరుమల బ్రహ్మోత్సవాలకి స్వామివారికి పట్టు పంచని 4 శతాబ్దాలుగా పంపిస్తున్నారు. మరి గద్వాల్ రాజు వచ్చేసి సీతారాం భూపాల్ ఇలా స్వామివారికి పంచల్ని పంపిస్తున్నారు. అదే ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మరి ఇక్కడ ఆ స్వామివారి పంచని నేస్తున్నారు. మరి స్వామివారికి ముందుగానే ఆ పంచని పంపడం జరుగుతుంది. మరి ఆ డీటెయిల్స్ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు కరుణాకర్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం. సో నమస్తే సార్. మరి స్వామివారికి మొదటగా బ్రహ్మోత్సవాలకి ఇక్కడ నుంచే పంచలు పంపడం జరుగుతుంది అని అంటూ ఉంటారు. అది నిజం వాస్తవంగా? ఏంటి డీటెయిల్స్ దాని గురించి తెలియజేస్తారా? గద్వాల్ ఏర్వాడ జోడు పంచ అనే స్వామివారికి బ్రహ్మోత్సవాలకు మొదటి రోజు అలంకరణ చేస్తారు. అంటే మూల విరాట్కు బ్రహ్మోత్సవాలకు ఇస్తాం. బ్రహ్మోత్సవాలకు ఆ ఆనవాయితీ చాలా గత 4 శతాబ్దాల నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొనసాగుతుంది. బ్రహ్మోత్సవాలకు అప్పుడు స్వామివారికి మమ్మల్ని పంక్షలు తీసుకుపోయి స్వామివారికి ముందర పాదాల కాడ పెట్టి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. సో ప్రతి ఏటా ఈ ఆనవాయితీ అలాగే కొనసాగుతుంది. ప్రతి ఏటా అంటే ఏ వంశస్థులు దానికి పంపిస్తున్నారు స్వామివారికి పంచను? వాళ్ళు సోమనాద్రి భూపాల్ వాళ్ళ వంశం ద్వారా చేస్తారు వాళ్ళు. తర్వాత ఫస్ట్ మాకు వాళ్ళ నుంచి ఇంకా కొంతమంది చేశారు నేతగాళ్ళు, గద్వాల నేతగాళ్ళు. నా తర బ్యాక్ వాళ్ళు కొంక వెంకటస్వామి వాళ్ళు చేసేవాళ్ళు. ఆయన తర్వాత నేను తీసుకున్నాను మహంకాళి వంశం నుంచి. మహంకాళి వంశం నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి? నేను 5th ఇయర్. ప్రతి ఏటా వేస్తాం. అంటే ఈ
ఒకసారి ఇప్పుడు చూస్తే మనకి మగ్గం ఉంది, స్వామివారిది నేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎన్ని రోజుల ముందు నుంచి స్టార్ట్ చేస్తారు? శ్రావణమాసం మొదటి రోజు నుంచి స్టార్ట్ చేస్తాం. శ్రావణమాసం ఎండింగ్ లో బ్రహ్మోత్సవాల కన్నా ముందే ఇచ్చేస్తాం మేము. అంటే నెల రోజుల టైంలో ఇచ్చేస్తాం. ఓకే. ఎన్ని మీటర్స్ ఉంటుంది స్వామివారి? స్వామివారి పంచ పొడవు 11 గజాలు పొడవు ఉంటుంది. ఓకే. 86 ఇంచులు వెడల్పు ఉంటుంది. ఓకే. మధ్యలో కాటన్ ఉంటుంది, అక్కడిక్కడ సిల్క్ ఉంటుంది. ఓకే. మధ్యలో మాత్రం కాటన్ ఉంటుంది, అటు ఇటు సిల్క్ ఉంటుంది. కారణం ఏమంటే కాటన్ ఉండడం వల్ల స్వామివారికి మూల విరాట్ కట్టడం జరుగుతుంది. వేరే ఏవైనా సరే, ఏ కారణాలైనా సరే, ఏ బట్ట పట్టు స్వామివారికి అలంకరించరు, పైనుంచి అలంకరిస్తారు. కానీ స్వామివారికి లోపల కట్టే బట్ట ఈ మన పంచనే, గద్వాల పంచనే. ఏరోడ పంచ 365 రోజులు స్వామివారికి లోపల ఉంటుంది. 2 పంచలు ఇస్తాము. 2 పంచల లోపల ఒక పంచ తర్వాత ఒక పంచ కంటిన్యూ కడుతూనే ఉంటుంది స్వామివారికి. అంటే సార్ మరి దీనికి వచ్చేసి మెటీరియల్ స్వామివారి కోసం ఈ పంచం తయారు చేయడానికి ఏమైనా ప్రత్యేకమైన మెటీరియల్స్ వాడతారా? ఎలాంటి మెటీరియల్ వాడతారు? సిల్క్ వాడతాము. కాటన్ సర్లు ఉంటుంది దీన్ని. సర్లు ఇది చీరాల నుంచి తీసుకొని వస్తాం. చీరాల నుంచి తెస్తాము. చీరాల నుంచి ఈ కాటన్ తీసుకొని వస్తాం మనం. అక్కడ ఈ సిల్క్ మాత్రం గద్వాలనే కలర్ అద్దేయడము అవన్నీ చేయడం జరుగుతుంది. ఓకే సార్, మరి చూస్తే స్వామివారి కోసం ఇది ప్రత్యేక గది ఏర్పాటు చేసినట్టు కనిపిస్తుంది. అవును, ప్రత్యేక స్వామివారికి గది అది. ఓకే, స్వామివారి కోసమే. అంటే ప్రతి ఏటా శ్రావణమాసంలో చేస్తాము. ప్రతి శనివారం స్వామివారికి, అంటే సంవత్సరం పూర్త ప్రతి శనివారం మళ్ళా వచ్చి మొగ్గానికి పూజ చేయడం, స్వామివారికి పూజ చేయడం, రూమ్ అంతా శుద్ధి చేసుకోవడం, ఉండడం ప్రయత్నం చేస్తాం. ప్రతి సంవత్సరంలో శనివారం ప్రతి సంవత్సరం మొత్తంలో ప్రతి శనివారం స్వామివారికి పూజ చేస్తాం. ఈ రూమ్ కర్ణాకర్ గారు చూస్తుంటే మీతో పాటు 2 వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే మీ ముగ్గురు కలిసి స్వామివారి పంచని తయారు చేస్తారా? 5 మంది చేస్తాం. 5 మంది. ముగ్గురు నేయడానికి సరిపోతుంది, 2 ఇది చేయడానికి రాట్న పట్టణం సరిపోతుంది, ఒకరు పోగులు అక్కడక్కడ పోగులు పోతుంటాయి, పోగులు అతికేయడానికి సరిపోతుంది. అందుకని 5 మంది కలిసి చేస్తాం. మరి ఇక్కడ చుట్టూ వాతావరణం చూస్తే కూడా మీరంతా చాలా నిష్టగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ డీటెయిల్స్ నిష్టతో ఉంటామండి. ఒక పొద్దు ఉంటాము. అన్ని రోజులు ఎలాంటి అంటే వేరే జీవితాలతో మాకు సంబంధాలు ఉండదు. మేము స్వామివారిని కొలుచుకుంటేనే చేస్తుంటాం పని. ఎక్కడ బయటకు వెళ్ళడం ఉండదు, ఎవరి ఇంట్లోకి వెళ్ళాం. మేము ఈ అయిపోయేంత వరకు నిష్ఠతో చేస్తాం. స్వామివారికి అయ్యప్ప దీక్ష ఎలా చేస్తామో అలా చేస్తాం. ఓకే అండి, మరి ఒకసారి అలా వేసి స్వామివారిది ఎలా నేస్తున్నా ఒకసారి చూపిస్తామండి. స్వామివారి అంటే ప్రతిసారి ఇదే రంగు ఇలా డిజైన్ అనేది ఏమైనా ఉంటుందా? ఈ ట్రెడిషన్ డిజైన్ మేడం, దీనికి ఇంకా వేరే మార్చేది లేదు, డిజైన్ మార్చరు. ఓకే, ప్రతిసారి ఇదే మోడల్, ఇదే డిజైన్, రంగు అన్ని ఇవే, ఎలాంటిది మార్పు ఉండదు దీంట్లో. ఒక నెల రోజుల ముందు నుంచి తిరుపతి నుంచి మాకు లెటర్ వస్తుంది మేడం. ముందే వస్తుంది, మీరు తయారు చేయండి, వాళ్ళు అక్కడ నుంచి లెటర్ రాగానే స్టార్ట్ చేస్తారు. ఓకే, సో మీకు ఎలా అనిపిస్తుంది? స్వామివారికి ప్రతి ఏడు ఇలా 5 సంవత్సరాల నుంచి పంపిస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? గద్వాల్ ప్రజలు, గద్వాల్ నేతగాళ్లకు స్వామివారు పెద్ద వరం ఇచ్చామని భావిస్తున్నాను. చాలా సంతోషంగా గద్వాల్ ప్రజలు ఎస్పెషల్లీ మీరు నేస్తున్న వారు కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే ఈ వీవింగ్ కి ఏమైనా పేరుందా సార్? కింద చూస్తే ఒక కొమ్మ డిజైన్ లో ఉంది, ఆ కోట కొమ్మలు. ఇందాక శారీలో విన్నాము, ఇక్కడ కొమ్మ కోట ఉంది అని చెప్పి ఆ స్టైలే. అంటే గద్వాల్ కి లైక్ సింబల్ లాగా, లైక్ సింబల్ కోట కొమ్మలు. గద్వాల్ కోటకు సింబల్ గా ఇది. కాబట్టి స్వామివారికి కూడా గద్వాల్ సింబల్ నే గుర్తుగా ఇస్తున్నారు. ఇంకోటి, స్వామివారికి ఇప్పుడు కూడా ఏ అలంకరణ చూడండి, స్వామివారి పంచలు, పట్టు పంచలైనా చూడండి, ఈ కోట కొమ్మలు కంపల్సరీ ఉంటాయి. అవి లేని పంచ స్వామివారికి ఎక్కదు. దానికి ఏమైనా కారణం ఉందంటారా సార్? ఆ కోట కొమ్మ అంటే స్వామివారికి ఇష్టమా? అది ఆనవాయితీగా వచ్చి కొన్ని ఏళ్ళతో, కొన్ని వందల సంవత్సరాల నుంచి అదే డిజైన్ ఆనవాయితీగా వస్తుంది. ముందు స్వామివారికి సమర్పించే ప్రేమ పూజా కార్యక్రమాలు ఎలాంటివి చేస్తారు? ఎవరెవరు వెళ్తారు ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి మేము చేసేవాళ్ళము, మా కుటుంబం వెళ్ళేసి పూజా కార్యక్రమాలు చేసుకొని ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామివారికి ఆడ ఈవో వారు చెప్తాం. వాళ్ళు మార్నింగ్ టైం మా కోసం గర్భగుడిలోనే ఉంటారు. గర్భగుడిలో స్వామివారి ముందరనే మేము ఇచ్చేస్తాం పంచ. వాళ్ళ స్వామివారి చెవులో చెప్తారు, గద్వాల నుంచి ఏర్వాడ పంచ వచ్చింది స్వామి అని. స్వామికి చెవులో వినిపించాక పంచ తీసుకుంటారు, హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు.
అది తీసుకున్న తర్వాత మాకు మళ్ళా స్వామివారి కట్టిన పంచ ఓకే లాస్ట్ ఇయర్ కట్టిన పంచ మళ్ళీ మాకు రిటర్న్ ఇస్తారు. ఓకే మరి చూసారు కదా అండి, గద్వాల్లో ఉన్న పట్టు వెరైటీ శారీస్ ని చూసాము. మరి గద్వాల్లో అత్యంత ఎక్కువగా ప్రజలందరూ గుర్తుపట్టే విధంగా చాలా సంతోషించదగ్గ విషయం కూడా చూసాం కదండి. స్వామివారికి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలకి ఈ గద్వాల నుంచే మనకి పంచలు పంపించడం అనేది జరుగుతుంది. ఇది 4 శతాబ్దాలుగా ఈ ఆనవాయితీ వస్తూనే ఉంది. మరి ఇప్పుడు ఒక వంశస్థులు వచ్చేసి 5 సంవత్సరాలుగా పంచని అనేది పంపిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ నేసిన విధానం కూడా చాలా చక్కగా. గద్వాల్లో ప్రజెంట్ మనం ఉన్నాము. గద్వాల్లో ఒకప్పుడు గద్వాల్ శారీస్ కి చాలా ప్రాముఖ్యత ఉండేది. కాటన్ కమ్ బార్డర్ లో వచ్చేసి మనకి ప్యూర్ జరీ యూజ్ చేసి ఆ శారీస్ అనేవి చాలా ఫేమస్ అయ్యాయి. ప్రతి ఒక్కరింట్లో పెళ్లిళ్ళు కానీ శుభకార్యాలు కానీ జరిగినప్పుడు ఆ శారీ అనేది ప్రతి ఒక్కరింట్లో ఉండేది. బట్ జనరేషన్ కి తగ్గట్టుగా, మనకి క్రేజీ తగ్గట్టుగా, సిచ్యుయేషన్ కి తగ్గట్టుగా ఆ ఫ్యాబ్రిక్ గద్వాల్లో కొంచెం తగ్గుతూ వస్తూ ఇప్పుడు గద్వాల్లో చూస్తే కనుక పట్టు సైజ్ కి ఎక్కువగా క్రేజ్ ఉందండి. మరి పట్టులో ఏ వెరైటీస్ వస్తున్నాయి గద్వాల్లో, ఈ వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు రామకృష్ణ గారు. మరి ఎలాంటి వెరైటీస్ వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రామకృష్ణ గారు. నమస్తే మేడం. బాగున్నారండి? బాగున్నాం మేడం. మరి గద్వాల్లో ఇప్పుడు గద్వాల్ అనగానే గద్వాల్ చీరలు అప్పట్లో బాగా క్రేజీ ఎక్కువగా గుర్తొచ్చేవి. ప్రజెంట్ మనకి గద్వాల్లో ఏ టైప్ ఆఫ్ శారీస్ కి ఎక్కువగా స్పెషల్స్ ఉన్నాయి మనకి? మేడం మా గద్వాలు పట్టు చీర అంటే ఒక కుట్టుకి ప్రాముఖ్యత మేడం. ఇంటర్లాకింగ్ సిస్టమ్ అంటారు దీన్ని. ఓహో, ఇంటర్లాకింగ్ సిస్టమ్. అయితే అంచుకి మధ్యానికి మా ఫేమస్ మేడం. ఇక్కడ వచ్చేసి మేము కంచు కోటకొమ్మ, చిన్న కోటకొమ్మ అని ఒక 2 మోడల్స్ ఉంటాయి మేడం శారీలో. కంచు కోటకొమ్మ, చిన్న కోటకొమ్మ, అది మా గద్వాల స్పెషల్ మేడం. పట్టు అండేవి పట్టు 100% సిల్క్ మేడం. ఓహో, ఒకప్పుడు కాటన్ ప్లస్ సిల్క్ వచ్చేది మేడం. ఇప్పుడు టోటల్ గా ప్యూర్ సిల్క్ మేడం. ప్యూర్ సిల్క్. ఇప్పుడు మార్కెటింగ్ తగ్గట్టుగా ఇప్పుడు ప్యూర్ సిల్క్ మేము వేస్తున్నాం మేడం. ఆ సిల్క్ ఫ్యాబ్రిక్ ఎక్కడి నుంచి తెస్తారు? అంటే ఈ పోగులు అవన్నీ మనకి ఇక్కడే దొరుకుతాయా? వచ్చేసి బెంగళూరు నుండి మాస్టర్ వీవర్ ముడిసరకు తెచ్చేసాడు మేడం. మేము ఓన్లీ వాళ్ళు మాస్టర్ వీవర్స్ ఇస్తే మేము చీర తయారు చేసి వాళ్ళకి ఇస్తే మాకు చీర కూలీ లెక్క వాళ్ళు ఇస్తారు మేడం. ఓకే, చీర కూలీ లాగా. మరి ఈ శారీ, ఈ కంచుకోట కొమ్మ శారీస్ చెప్పారు కదా, ఆ శారీస్ చేయడానికి ఒక శారీ ఎంత టైం పడుతుంది? ఎన్ని డేస్ పడుతుంది? ఒక శారీ వచ్చేసి నీకు 8 days పడుతుంది మేడం. ఒక్కసారి 8 days పడుతుంది. ఒక శారీకి వచ్చేసి నీకు 1500 నుండి 2000 వరకు మనకు కూలి ఇస్తారు మేడం. ఓహో, కూలీ వచ్చేసి అంత ఉంటుంది. శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? కాస్ట్ వచ్చేసి నీకు 7000-8000 వరకు ఉంటుంది మేడం. అంటే మాస్టర్ వీవర్కి సంబంధం మేడం. మనకు వచ్చేసి కూలీ 1500 నుండి 2000 మధ్యన వాళ్ళు ఇస్తారు మేడం. ఎన్ని రోజులు పడుతుంది? 8 రోజులు. భార్య భర్త కలిసి శ్రమిస్తే 8 రోజులు టైం పడుతుంది. అంటే దానికి మీరు ఓన్లీ ఈ వీవింగ్ మగ్గం మీద నేస్తారా? కలర్స్ అద్దడం అలా ఏమైనా చేస్తారా? ఏం చేస్తారు అసలు? కలర్స్ అద్దేది వచ్చేసి అది డైయింగ్ సెక్షన్ వేరే వాళ్ళు ఉంటారు. దీనికి వచ్చేసి పోగు అతికి చీర నేయడం మా బాధ్యత. ఇది వచ్చేసి నీకు 5 చీరలకు ఒకసారి టోటల్ గా ఇది పడుగు అయిపోతుంది మేడం. అయిపోతే 5 చీరలకి ఆ పొడుగు 5 చీరల పడుగు తెచ్చి మనం అతుక్కుని చీర నేసేయాలి మేడం. అంటే అన్ని కలర్స్ సేమ్ గా ఉంటాయి కదా? అంటే చీర ఒక కలర్ వస్తుంది మేడం. ఓకే, డైయింగ్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు మనం ఆర్డర్ ప్రకారం మాస్టర్ వీవర్ ఒక ఆర్డర్ ప్రకారంగానే వాళ్ళు డైయింగ్ చేసిస్తారు. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర ఏ వెరైటీ ఉంది మన శారీ ఇప్పుడు మీరు నేస్తుంది? ఇప్పుడు నేను నేసేది ఇప్పుడు కుట్టు శారీ మేడం. ప్లేన్ పట్టు. అది మేడం ప్లేన్ పట్టు అంటే శారీ మొత్తం ప్లేన్ గా ఉంది. ఓన్లీ జెరీ చెక్స్ ఉంటది మేడం. జెరీ చెక్స్ ఉంటుంది. జెరీ చెక్స్ ఉంటుంది. అంటే దీంట్లో వెరైటీస్ ఏమేమి ఉన్నాయండి మనకి శారీస్ లో? అంటే చెక్సా, ప్లేనా, లైన్సా, ఎలా వస్తుంది మేడం? మా దగ్గర వచ్చేసి ఇప్పుడు చెక్స్, జెరీ చెక్స్ ఒక మోడల్ మేడం. ప్లేన్ శారీ ఒక మేడం. ఓకే, దీని లోపల బూటాతో కూడుకున్నటువంటి శారీ మేడం. ఒకటి పైతాని అని ఒక మోడల్. టోటల్ గా గద్వాల 4-5 వెరైటీస్ ఉంటాయి. మరి ఓకే అండి, ఈ క్లాత్ విషయానికి వస్తే, ఈ నూలు పోగు విషయానికి వస్తే మరి గద్వాల్లో ఏం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు? అంటే ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది? ఎక్కువ కాలం మన్నుతుందా ఏంటి అలా? మేడం ఇది వచ్చేసి నీకు పవర్లూమ్ క్లాత్ కంటే ఇది ఫేమస్ మేడం. ఓహో, ఇది వచ్చేసి బట్ట గాఢగా వస్తుంది. 100/100 రీడ్ ఉంటది మేడం ఇది. ఓకే, మన పవర్లూమ్ క్లాత్ కి ఈ క్లాత్ కి డిజైన్ ఇది హ్యాండ్ వర్క్ మేడం. టోటల్ గా కాబట్టి మనది ఇంకోటి మేడం, బట్ట కూడా గాఢగా ఉంటది. దానికి దీనికి డిఫరెంట్ మేడం. ఓకే, జరీ కూడా నల్లగా పోవడం అలాంటివి ఏమి ఉండవు మేడం. కలర్ మిక్సింగ్ ఎప్పుడు కలర్ పోవడం గానీ
అటువంటివి కూడా ఏం జరగవు మేడం. ఈ శారీలో మరి కలర్స్ ఎన్నైనా చూస్ చేసుకోవచ్చు అండి, లైక్ ఇన్ని కలర్స్ వస్తాయి అలా ఏమైనా? అలాంటిది ఏమి ఉండదు మేడం, మనకి మాస్టర్ వీవర్ ఆర్డర్ ప్రకారం ఎన్ని కలర్స్ అయినా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. మరి రామకృష్ణ గారు వేసిన గద్వాల్లో ఒక వెరైటీ అయిన గద్వాల్ పట్టు శారీని చూసారు కదా అండి. నెక్స్ట్ జస్ట్ ఇక్కడ పక్కనే మనకి ఇంకో శారీ వీవింగ్ ప్రాసెస్ కూడా చూద్దాం పదండి. మరి గద్వాల్లో ఇంకో పర్సన్ వచ్చేసి ఇంకో బ్యూటిఫుల్ శారీని వీవింగ్ చేస్తున్నారండి. మరి ఈ వీవర్ ని అడిగి తెలుసుకున్నా ఏంటి ఈ శారీ యొక్క స్పెషాలిటీ, ఏంటి ఈ శారీ అనే డీటెయిల్స్ ని. నమస్తే అండి, బాగున్నారండి? ఏం పేరు మీ పేరు? నాగన్నమ్మ. నాగన్న మేడం, నాగన్నమ్మ. నాగన్న గారు, ఏంటి శారీ పేరు చెప్తారా ఒకసారి? శారీకి ఏంటి పేరు గద్వాల్లోనే? గద్వాల్లోనంటే ఇది కుట్టు ప్రాముఖ్యతమా. ఓకే, హ్యాండ్ వర్క్ ఉంటది దీంట్లో. ఇదే రకాలు కొన్ని వేరే పవర్ లూమ్స్ లో కూడా వస్తాము. దానికి మాకు వ్యత్యాసం ఏముంటదంటే ఇది బూట ఉంది కదమ్మా, ఈ బూట వచ్చేసి హ్యాండ్ వర్క్ అక్కడే తీసుకుంటాం. అంటే చేతితో వేస్తారు, మగ్గం చేతితోనే తీసుకుంటాం అమ్మా. ఇది కుట్టు మీరు చేతితో చేస్తారు, మరి ఎంత టైం పడుతుంది మీకు? ఇది వచ్చేసి ఇది చిన్నది కనుక ఇది అర్ధ గంట వస్తుంది, 30 నిమిషాలు వస్తుంది. ఇది ఒకటి తీయాలంటే 30 నిమిషాలు ఒక బుట్టకి. ఓ మై గాడ్, అంటే టైం ఎక్కువగా పడుతుంది కదా? చాలా టైం పడుతుంది, ఎందుకంటే శారీ మొత్తం బుటీస్ తో మనకి శారీని డిజైన్ చేశారు. ఒక్క ఈచ్ బుట్టాకు వచ్చేసి మనకి 30 minutes పడుతుంది. దట్టు హ్యాండ్ తో మాత్రమే నేస్తారు, మగ్గంతో కాదు. కాబట్టి ఈ శారీ యొక్క ఈ కుట్టు డిజైన్ అనేది చాలా స్పెషల్. గద్వాల్లో మాత్రమే ఇలాంటి వెరైటీ అనేది చేతితో నేయడం జరుగుతుంది ఈ డిజైన్ లో మనకి. ఓకే, ఈ శారీ కంప్లీట్ అవడానికి మరి మీకు ఎంత టైం పడుతుంది? ఈ శారీ మొత్తం అయిపోవడానికి 10 రోజులు అవుతుంది. 10 రోజులు. దట్టు బుట్ట వచ్చేసి చేతో నేస్తారు, చేతో వేస్తారు, ఇదంతా మగ్గం మీద వేస్తారు, 10 రోజుల్లో పడిపోతుంది. మీరు ఈ చీర నేసినందుకు మీకు ఎంత డబ్బులు వస్తాయి? ఎంత వస్తాయి? ఇది 1600 ఇస్తారు. 1600 చేతో కూడిన పని కదా, కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వచ్చే ఛాన్స్. ఇంకా వాళ్ళు ఇచ్చినంత మనం తీసుకున్నాం. మరి ఈ చీరకి మీకు ఇచ్చేది 1600 అన్నారు. ఈ చీర రేట్ ఎంత ఉంటుంది? ఇది మేడం 5000 ఉంటుంది. 5000 ఉంటుంది. ఓహో, నైస్. థ్యాంక్ యూ సో మచ్ నాగన్న గారు. ఏంటి అంటే గద్వాల్లో ఏమేమి స్పెషాలిటీస్ ఉంటాయి ఆ శారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా నాకేమైతే ఈ శారీలో ఉన్న డౌట్స్, మెటీరియల్ గురించి అడిగిన డౌట్స్ అన్నిటి కూడా సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ చూసారు కదా, మరి గద్వాల్లో వచ్చేసి ఈ రోజు ఇంకో వీవర్ నాగన్న గారు వచ్చేసి ఇంకో బ్యూటిఫుల్ చెక్స్ తో ఉన్న గద్వాల్ పట్టు శారీని వీవ్ చేస్తున్నారు. ఆ శారీ ప్రాసెస్ అంతా కూడా మనకి చాలా చక్కగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. టోటల్లీ శారీ చూస్తే మనకి కంప్లీట్ అవడానికి 8 days పడుతుంది అని చెప్పారు. ఫైనల్లీ మనకి అవుట్పుట్ శారీ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మరి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ప్యూర్ గద్వాల్ పట్టు శారీ నేను వేసుకున్నాను. ఈ శారీ చూస్తే కనుక 25 years బ్యాక్ శారీ అండి. మరి ఎక్కడ కూడా మనకి ఎలా డిఫరెంట్ లేకుండా చాలా ప్యూర్గా ఫైన్గా కనిపిస్తుంది కదండి. బార్డర్ చూస్తే కనుక మనకి అప్పట్లో యూస్ చేసేవాళ్ళు ప్యూర్ జెరీని యూస్ చేసి బార్డర్ని డిజైన్ చేశారు. పళ్ళు పాటలో కూడా మనకి హెవీగా ప్యూర్ జెరీ అనేది యూస్ చేశారు. మరి ఇది కూడా ప్యూర్ పట్టు అండి. మనకి చూడండి చాలా స్ట్రాంగ్గా క్వాలిటీ ఇప్పటికీ కూడా అంతే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అక్కడక్కడ బుటీస్ కూడా మనకి ఈ ప్యూర్ జెరీ బుటీస్ అనేది యూస్ చేసి గద్వాల్ పట్టు శారీస్ని డిజైన్ చేసేవారు. మరి వ్యూయర్స్ చూసారు కదా, ఇది వాటి కృష్ణమ్మ సొగసులు కార్యక్రమం. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ప్రాంతంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.